ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరిట దళిత సంఘీభావ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు పట్నంలోని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. అయితే అదే సమయంలో బలుసుపాడు రోడ్ల నుంచి ఎమ్మెల్యే ఉదయభాను వెళ్తున్నారు. టీడీపీ ర్యాలీని చూసి తమ పార్టీ జెండాలతో రెచ్చగొట్టేలా ప్రవర్తించారు వైసీపీ కార్యకర్తలు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరిట దళిత సంఘీభావ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు పట్నంలోని శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరారు టీడీపీ కార్యకర్తలు, నేతలు. అయితే అదే సమయంలో బలుసుపాడు రోడ్ల నుంచి ఎమ్మెల్యే ఉదయభాను వెళ్తున్నారు. టీడీపీ ర్యాలీని చూసి తమ పార్టీ జెండాలతో రెచ్చగొట్టేలా ప్రవర్తించారు వైసీపీ కార్యకర్తలు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఆ ర్యాలీకి సంబంధించి కానీ ఏంటి డీటెయిల్స్ మొత్తంగా? నవీన్, ఈ రోజు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెలుగుదేశం అలాగే వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నుంచి చెడగొట్టడంతో పెద్ద ఈ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. దీనికి ప్రధానంగా ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 సీట్లు ప్రకటించారు. అయితే అందులో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పేరు కూడా ఉండటంతో ఈ రోజు ఆయన జగ్గయ్యపేటలో దళితుల పిలుపు తాతయ్య గెలుపు పేరుతో దళిత సంఘీభావ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన తన నివాసం వద్ద నుంచి కూడా టీడీపీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఈ ర్యాలీలోకి తరలి వచ్చారు. అయితే బల్సుపాడు రోడ్లో నుంచి అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉదయభాను కొంతమంది అన్యాయాలతో కలిసి అటుగా వస్తున్నారు. టీడీపీ ర్యాలీ అలాగే భారీగా జెండాలు అన్ని చూసిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. ఇష్టానుసారంగా దూషిస్తూ శాంతియుతంగా వెళ్తున్న ర్యాలీని భగ్నం చేసే విధంగా, అదేవిధంగా వారిపై దోషణ పరవం చేయడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఎదురుదాడి ప్రారంభించారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణంతో కొంతమంది కలపడిన పరిస్థితి. ఇందులో పట్టణంలో ఒకసారి పరిస్థితి మారడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అక్కడ చేరుకుని మొత్తం ఇరు వర్గాల వారిని కూడా చెదరగొట్టింది. అయితే ఈ ఘర్షణ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా స్థానిక పట్టణవాసులు కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా జగ్గయ్యపేటలో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య అనేక సార్లు ఘర్షణ జరిగాయి. కొంతమంది తీవ్రంగా గాయాలే ఆసుపత్రుల్లో కూడా ఉన్న పరిస్థితి. అయితే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వ్యూహాత్మకంగానే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, తద్వారా కేసులు కూడా వారిపై ఎవరైతే బాధితులు ఉంటారో వారిపై కేసులు పెట్టే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అవలంబిస్తా ఉన్నారు. ఇటీవల మనం ఇప్పుడు గతంలో కూడా చాలా సంఘటనలు చూసాం. ఈ పరస్పర గొడవలు జరిగినా లేకపోతే ఇట్లా ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తిగా రెచ్చగొట్టినా కూడా ఎవరైతే గాయపడతారో టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, ఇట్లా వారిపై మాత్రమే కేసులు పెట్టడం, దాడి చేసిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు పెట్టకపోగా కనీసం పోలీసులు వారిని అరెస్ట్ చేయని పరిస్థితి కూడా మనం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో అంతా ఉద్దేశపూర్వకంగానే కొంతమంది వైసీపీ నాయకుల అండదండలతో, పోలీసుల అండదండలతోనే ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, ఎవరైనా ఎదురు దాడి చేస్తే వెంటనే వారిపై కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద జైలుకి పంపిస్తున్న పరిస్థితి. అంటే తద్వారా ఎవరైతే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారో అటువంటి నాయకులు టార్గెట్ చేసుకుని లేకపోతే ఆ డివిజన్ అధ్యక్షులను టార్గెట్ చేసుకుని వారిని ఏదో విధంగా కేసులో ఇరిగిస్తే తద్వారా ఆ ప్రాంతంలో ఎంతో కొంత పట్టు చేయజారిపోతుంది. తద్వారా తాము లబ్ధి పొందొచ్చు అని వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా సందర్భాల్లో కనీసం ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ మంత్రులు కూడా ఇటువంటి దాడులను ఖండించకపోగా
పోలీసులపై కూడా ఒత్తిడి తెచ్చి మరీ కేసులు పెట్టిన పరిస్థితులు చూసాం. ఈ రోజు కూడా ఇదే విధంగా ఇరు వర్గాలు కూడా ఘర్షణ పడినప్పటికీ కూడా శాంతియుత మార్గంగా వెళ్తున్న టీడీపీ రెచ్చగొట్టిన వైసీపీ నాయకులపై ఎటువంటి కేసులు పెడతారనేపై కూడా చర్చ నడుస్తా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.